వాళ్ళు బలవంతంగా నిజాం నుంచి లాక్కున్నారు. ఇది కోస్టల్ 1820లో 1812 అనుకుందాం. వాళ్ళు సర్కారు వాళ్ళకు అంటే బ్రిటిష్ సర్కార్ అంటే బ్రిటిష్ ప్రభుత్వానికి నిజాం దత్తిచ్చినాడు, దత్తి లేదు రాసిచ్చినాడు, పన్ను కట్టలేక కాదు, నువ్వు లాగేసుకున్నాడు. కోస్తా ప్రాంతం అంతా మాకు ఉండాలని నిజాంను బెదిరించి ఇక్కడ తుపాకి పెట్టి రాయించుకున్నారు. అది నిజాం భయపడి ఇచ్చింది కాదు, నిజాం ప్రేమతో ఇచ్చింది కాదు, కానుకగా ఇచ్చింది కానీ కాదు, పన్ను కట్టలేక. అట్లనే ఆ తర్వాత 20-30 ఏళ్లకు రాయలసీమ తీసుకున్నారు. దత్తత ఇచ్చినాడని చెప్పినారు. దత్తత కాదు, లాక్కోవడమే. బ్రిటిష్ వాడు ఏది చేసినా అట్లనే చేస్తాడు, చంపుతాడు కదా వాడు, దుర్మార్గుడు కదా. మ్యూటిని వాళ్ళు ఎట్లా చేసినాడు, మ్యూటిన్లో తిరుగుబాటు చేసిన వాళ్ళందరినీ పిరంగి మూతులకు కట్టి దేవర్ టైట్ టు దాని క్యానన్ మజిల్ అంటారు, మజిల్ అంటే పిరంగి మూతులు కట్టి దేవర్ బ్లోన్ టు పీసెస్, ముక్కలుగా పీల్చేసినాడు. అట్లా అంత కిరాతకంగా చంపారు. ఇంత కిరాతకంగా ఎవడు చంపలేదు. అత్యంత దుర్మార్గులు ఎవరన్నా భూమి మీద ఉన్నారంటే తెల్లతో